తూర్పు తీరంలో ప్రస్తుతం చేపల వేట నిషేధ కాలం అమలవుతోంది. మరి ఈ నిషేధంతో సముద్రంలో మత్స్య సంపద పెరుగుతుందా? నిషేధ కాలం ముగిసిన తర్వాత గంగపుత్రుల పంట పండినట్టేనా? ఈ అంశాలపైనే సర్వే చేసింది ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా. ఆ సర్వేలో ఆసక్తికర అంశాలను గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇందుకు ఏంటి అంశాలు? తూర్పు తీరంలో చేపలతో పాటు ఇతర జలచరాల పరిస్థితి ఏంటి? రొయ్యలు, చేపల సంతానోత్పత్తి కోసం ప్రభుత్వం ఏటా సముద్రంలో చేపల వేటపై నిషేధం విధిస్తూ ఉంటుంది. అదే క్రమంలో ఏడాది కూడా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ఈ నిషేధం అమల్లో ఉంది. దీన్నే కన్జర్వేషన్ పీరియడ్ అంటారు. చేపలు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి జరిగే కాలం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ నిషేధం విధిస్తుంది. ఈ క్రమంలో ఇటీవల 20 రోజుల పాటు సర్వే నిర్వహించిన భారతీయ మత్స్య పరిశోధన సంస్థ చేపల లభ్యతపై భారీ అంచనాలు మోసుకొచ్చింది. మత్స్యదర్శిని సర్వే నౌక ఏప్రిల్ 11న సముద్ర జలాల్లోకి వెళ్లి 20 రోజుల పాటు సర్వే కొనసాగించింది. విశాఖలోని రిషికొండ, భీమునిపట్నం, చింతపల్లి, కళింగపట్నం ప్రాంతాల్లో అధిక మత్స్య సంపద ఉన్నట్లుగా ఈ సర్వేలో గుర్తించారు. తూర్పు తీరంలో ప్రధానంగా ఉత్తరాంధ్రలోని వివిధ తీర ప్రాంతాల్లో లభ్యమైన ఉత్పత్తుల ఆధారంగా రానున్న సీజన్లో మత్స్య దిగుబడులపై ఒక అంచనాకొచ్చారు. ఈ బ్యాన్ తర్వాత ఆశాజనకమైన సంపద ఉంటుందని మేము ఇప్పుడు మా అబ్జర్వేషన్లో మాకు తెలిసింది. సో ఇది ఈ ఫిష్ బ్యాన్ అన్నది చాలా ఉపయోగంగా ఉంది. తద్వారా మత్స్యకారులు కూడా మంచి లబ్ధిని పొందుతున్నారని చెప్పి మేము గమనించడం జరిగింది. ప్రస్తుతం పిల్ల దశలో ఉన్న ఈ చేపలన్నీ కన్జర్వేషన్ కాలం ముగిసి వేట సీజన్ ఆరంభమయ్యే సమయానికి పెరిగి దిగుబడి జరిగే స్థాయికి వస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇవన్నీ సముద్ర ఉపరితల నుంచి కేవలం 30 మీటర్ల లోతులోని పుష్కలంగా ఉన్నట్లు చెప్తున్నారు. అంటే ఈ ఏరియాలో మన తూర్పు తీర ప్రాంతంలో అయితే పిల్లొడుగులు కానివ్వండి, బొక్కడుగులు కానివ్వండి, నామాలు గులివెందులు, ఎర్రనామాలు గులివెందులు, కారలు, బాడి మట్టలు, మళ్ళీ వివిధ రకాలైనటువంటి మత్స్య జాతులు మనకి ఏదైతే ఎప్పుడు రెగ్యులర్గా దొరికితే అన్నీ మాకు దొరికినాయి. కాకపోతే సైజు కొంచెం చిన్నది. తూర్పు తీరంలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో డాల్ఫిన్స్ కూడా పుష్కలంగా పెరుగుతున్నట్లు మత్స్య పరిశోధన శాస్త్రవేత్తలు గుర్తించారు. దాదాపు 500 వరకు డాల్ఫిన్స్ ఇక్కడ సంచరిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. వీటిలో ఎక్కువగా స్పిన్నర్ డాల్ఫిన్లు అధికంగా ఉన్నట్లు చెప్తున్నారు. ఇక కళింగపట్నం పరిసర ప్రాంతాల్లో భారీ తిమింగలాలు కూడా ఉన్నట్లు ఈ సర్వేలో గుర్తించారు. మరోవైపు సముద్రంలో పెరిగిపోతున్న కాలుష్యం ఆయా జీవరాశులకు ముప్పుగా పరిణమిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. చింతపల్లి, బావనపాడు సముద్ర జలాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు ఇతర కాలుష్య కారకాలను సాగర జలాల్లో గుర్తించారు. మొత్తానికి జూన్ 15 నుండి ప్రారంభమయ్యే ఈ సీజన్లో గంగపుత్రుల పంట పండటం ఖాయం అంటున్నారు శాస్త్రవేత్తలు.